ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మగారికి ఈరోజు మదర్స్ డే సందర్భంగా 2026 మే 10న మదర్స్ డే సెలబ్రేషన్స్. అమ్మకు నేను ఈ చీర పెడుతున్నాను. మా అమ్మగారు మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మగారు మా కోసము చాలా చాలా కష్టపడ్డారు. అంటే అప్పుడు ఊళ్ళో మా ఊరు అంటే నేను పుట్టిన ఊరు బిజిగాం అన్నమాట. ఆ ఊళ్ళో ఏ సౌకర్యాలు ఉండేవి కాదంటే ఒక 58 ఏళ్ళ క్రితం నేను చెప్తూ ఉన్నాను. అయితే అమ్మకు మేము ముగ్గురం సంతానం, అక్క, నేను, తమ్ముడు. అయితే మా అమ్మగారికి అత్తగారు లేరనమాట. అంటే మా నాన్నగారు 5 years అంటే 5 ఏళ్ళు ఉన్నప్పుడే అత్తగారు స్వర్గస్థులయ్యారనమాట. ఇక మా తాతగారు ఉండే, కానీ మా తాతగారు కూడా చాలా మంచివారు ఉండేవారు. అప్పుడు అన్ని అమ్మ నాన్నైనా చిన్నను. మా అమ్మగారు అయితే అప్పుడు పెళ్ళప్పుడు 10 సంవత్సరాలు ఉందంట. ఇంకా మా నాన్నగారు అయితే 14 సంవత్సరాలు ఉండేనంటే. ఇంకా మా నాన్నగారు కూడా జర అంటే మా తాతగారికి కొద్దిగా సతాయిస్తుండేవారు. అంటే 14 సంవత్సరాలు చిన్నపిల్లలే కదా, అప్పుడు జర బాగానే సతాయించేవాడు. మా తాతగారు ఉండి మా నాన్న మంచిగా కరెక్ట్గా సరిదిద్దాడు. ఇక అమ్మకైతే మేము ముగ్గురం అంటే సంవత్సరంన్నర ఒకరం పుట్టాము. ఇప్పుడంటే సౌకర్యాలు ప్రతి దానికి ఎన్నో సౌకర్యాలు ఉంటున్నాయి, కానీ అప్పుడు ఏది ఏ సౌకర్యాలు ఉండకపో దంచుకోవడము, విసురుకోవడము, రుబ్బుకోవడము, 3 బావిల నీళ్ళు తెచ్చుకోవడము. అంటే వంటకు ఒక బావి నీళ్ళు, తాగడానికి ఒక బావి నీళ్ళు, మళ్ళీ దూరంగా వెళ్ళి బట్టలు ఉతుకోవడము. ఇంట్లో అత్తగారు ఉంటారు, మా తాతగారు మా నాన్నగారు అయితే షాప్కు అంటే కిరాణా షాప్కి వెళ్ళిపోతుండేవారు. ఇక అమ్మనే ముగ్గురు పిల్లల్ని చూసుకొని ఎలా చేసిందో ఆ భగవంతుడికి తెలుసు. ఇప్పుడైతే ఒక్క పిల్లలు చేసుకోనికే కింద మీద పడుతుంటారు. అమ్మ అయితే మా కోసం నిజంగా అసలు ఎన్ని జన్మలు ఎత్తినా అంటే మళ్ళీ జన్మ ఉంటే మా తల్లి గడపలనే పుట్టాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా కష్టపడ్డది మా ముగ్గురు కోసము. మళ్ళీ అంటే డబ్బులకు కూడా ఇప్పటిలాగా కాదు, అప్పుడు డబ్బులకు కూడా చాలా కష్టం ఉంటుండే. పిల్లల్ని పెంచడం అంటే, ముగ్గురు చిన్నపిల్లలు పెంచడం అంటే చాలా చాలా కష్టము. మా అమ్మగారు చాలా కష్టపడ్డారు. నేనైతే 3 సంవత్సరాల దాకా నడవలేదంట. ఆమె ఓపికకి అసలు దండం పెట్టాలి. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా నా తల్లి రుణము నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నేనైతే ఎంత కష్టపడ్డదంటే మా కోసం చాలా కష్టపడ్డది. ఇంకా తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు, వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు, మళ్ళీ పెద్ద కుటుంబం అనమాట మాది. ఇక అందరికీ అంటే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా సరే మా అమ్మ ఉండాల్సిందే. అమ్మ ఉంటే కథం ఇక వాళ్ళు బేఫికర్గా పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా ఈజీగా చేసుకునేవారు అనమాట. ఎంతో మందికి మస్తు మందికి అంటే మాట సాయం కానీ సేవ చేయడం కానీ మంచిగా అమ్ముంటే కథం ఇక వాళ్ళు గుండెల మీద చేసుకొని హాయిగా పెళ్ళి చేసుకునేవారు. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా అంత బాగా అమ్మ చేసేవారు. ఇలాంటి అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా నాకైతే అనిపిస్తుంది, ఇంత మంచి అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు అని అనిపిస్తుంది నా మనసుకైతే. అంటే ఎవరమ్మ వాళ్ళ గొప్ప అని అనుకుంటారేమో, కానీ మా అమ్మ అయితే నిజంగా నేను అబద్ధం చెప్తానని చాలా చాలా కష్టపడ్డది మా కోసం. మా అమ్మ పేరు అమృతమ్మ గారు. మా అమ్మకు ఒక చిన్న సన్మానం. ఎన్ని ఎంత చేసినా తల్లి రుణము తీర్చుకోలేము, ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము. ఇదైతే కరెక్ట్ నేను చెప్తున్నాను. ఏ తల్లి అయినా సరే పిల్లలకు ఎంతో సేవ చేస్తుంది. అందులో మా అమ్మ అయితే చాలా చాలా కష్టపడ్డది. నాకైతే మా అమ్మ అంటే ఎందుకో చాలా ఇష్టం. నేను అసలు అమ్మను చిన్నగా ఉన్నప్పుడు అసలు అమ్మ ఒక్క క్షణం కనిపించకున్నా కూడా నేను అసలు ఏడ్చేదాన్ని. అత్తారింటికి వెళ్ళిన దాకా మా అమ్మ కొంగి ఇడిచి అసలు మా అమ్మ ఎక్కడైనా వెళ్ళినాక కథకి ఎంబడే వెళ్ళేదాన్ని. నాకు అసలు అమ్మని ఇడిచి అసలు ఉండబుద్ధి కాకుండే. మా అమ్మ అంటే నిజంగా చాలా చాలా నాకు ఇష్టం. ఇటు దిక్కు చూడండి ఇద్దరు.
మా తమ్ముడి గారి అత్తగారు అన్నమాట. మా అమ్మ వాళ్ళ బియ్యం కూర బియ్యం కూరలు ఇద్దరు. హ్యాపీ మదర్స్ డే అత్తమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణైన. మా అమ్మ అమృతమ్మ గారికి, మా తమ్ముడు లక్ష్మణ్ మదర్స్ డే సందర్భంగా కానుక. ఇప్పుడు అది ఇంటికి ఉన్నదంట అని కింద పక్కన హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ. కాలు కడుతున్నారు కొంచెం మెట్టు ఫోటోలుగా కడదాం. ఇప్పుడు కాదా అయ్యో మాసే కడుతున్నారా? ఇది వచ్చింది. ఈ వీడియో 2026 మే 10న మదర్స్ డే సందర్భంగా తీశాను.